నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. అధికారంలోకి రాకముందు నాయకులు వాళ్ళ యొక్క కార్యకర్తలను ఉద్దేశించి గానీ, అక్కడ ప్రజలను ఉద్దేశించి గానీ ఎన్నో రకమైనటువంటి హామీలిస్తారు. తాము గెలిస్తే నియోజకవర్గంలో ఇది జేస్తాం, రోడ్లేయిస్తాం, మంచినీటి సౌకర్యాలు తీసుకొస్తాం, లేదంటే ప్రభుత్వ ఆసుపత్రుల్ని కేర్‌గా పట్టించుకుంటాం, అక్కడ డాక్టర్లు అందుబాటులో ఉండే విధంగా వెసులుబాట్లు తీసుకొస్తాం. ఇలా చాలా రకమైనటువంటి హామీలిస్తారు. కానీ గెలిచిన తర్వాత ఆ హామీలు నిలబెట్టుకుంటారా అంటే, మరొక 5 సంవత్సరాల వరకు మనం అధికారం ఏం పోదు గదా! మరో 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజలకు హామీలు ఇయ్యొచ్చు. లేదంటే ఇచ్చిన హామీల్లో అరకొర ఏవో ఒకటి ఇచ్చేసేసి మమ అనిపించుకోవచ్చు అని జెప్పి చాలామంది నాయకులు భావిస్తూ ఉంటారు. దాని ఒక నాయకురాలుంది. ఆవిడ ఇవ్వని హామీని గూడా నెరవేర్చారు. అయితే ఆవిడెవరు అంటే అరకు ఎంపీ గుమ్మా తనుజ. ఆవిడ రీసెంట్‌గా పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించినప్పుడు అక్కడ రోగులు పడుతున్నటువంటి కష్టాలను స్వయంగా ఆమె కళ్ళతో చూశారు. అక్కడ డాక్టర్లు అందుబాటులో లేకపోవడం గానీ, చాలా వరకు అరకు, పాడేరు లాంటి ప్రాంతాలు మనం చూసుకుంటే గనక అక్కడ డోలీలలో గర్భిణీ స్త్రీలను గానీ, ఏదైనా పాము కాట్లకు గురైన వాళ్ళందరినీ కూడా నదులు దాటించుకుంటూ, కొండలు దాటుకుంటూ వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్స్‌కి వస్తుంటారు. అలాంటి వారి యొక్క పరిస్థితిని చూసినటువంటి తనూజ ఏదైనా వాళ్ళకొక రకమైనటువంటి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోటి పాడేరు హాస్పిటల్‌కి సంబంధించి 10 అంబులెన్సులు ఇస్తాను అని చెప్పి గతంలో మాట ఇచ్చారు. దాంట్లో భాగంగానే ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా 10 అంబులెన్సులని పాడేరు ప్రభుత్వ హాస్పిటల్ ముందుంచి వాటిని ప్రజలందరికీ ఇచ్చిన హామీ నెరవేర్చాను అన్నట్టుగా ఆవిడ చూయించగలిగారు. అంటే నాయకులు అనే వ్యక్తులు ప్రజల్లో నుంచి బయటికి రా ఒక చదువుకున్న నాయకురాలు నియోజకవర్గానికి ఎంపీగా ఉంటే లేదా ఒక ఎమ్మెల్యేగా ఉంటే ప్రజలు ఎంతగా ఆదరిస్తారు, లేదంటే ప్రజల కోసం వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు తీసుకొస్తారు అనడానికి ఇక్కడ గుమ్మా తనుజ గారు ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవాలి. ఈవిడలాగా అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీలు గానీ, ఎమ్మెల్యేలు గానీ ఆవిడని ఆదర్శంగా తీసుకొని ఆమె యొక్క నియోజకవర్గం లాగా ఎలా అయితే అభివృద్ధి చేసుకుంటూ వచ్చారో, ప్రజల కష్టాలని ఎలాగైతే తాను వాటిలో పాలు పంచుకున్నారో, అలాగే ఇతర నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఖచ్చితంగా తమ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన హామీలను నెరవేర్చడం ఒక ఎత్తైతే, ఇవ్వని హామీలు ప్రజలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది వాళ్ళు దగ్గరుండి చూసి మరి వాటిని నెరవేరిస్తే ఇలా ఎంతోమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆదర్శంగా ఉంటారు. గుమ్మా తనుజ గారికి ప్రజా చైతన్యం ఛానల్ తరపున కూడా హ్యాట్స్ ఆఫ్ మేడం. మీలాంటి ఎంపీలు ఖచ్చితంగా ఇంకా రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలి. మీరందరూ కూడా ఇలాంటి ఎన్నో సేవలు మీరు ఇంకా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.